స్వాగతం సుస్వాగతం రా. నాకసలు పెళ్ళే అవదని పిల్లనివ్వమని ఈ ఊళ్ళో చాలా మంది కారు కోతలు రైలు కోతలు కూడా కూశారు. అందుకే నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా. ఏ అమ్మాయిదన్నా చెయ్యి పట్టుకుంటే 500, కాలు పట్టుకుంటే 600 జరిమానాలు వేసి నావి 10 ఎకరాలు తినేశారు. రేపటి నుంచి నీ కాళ్ళు చేతులు నడి సెంటర్లో రోజుకి 100 సార్లు పట్టుకుంటాను. ఎవడేం చేస్తాడో చూస్తాను రా. సిగ్గుపడుతున్నావా? బాగా సిగ్గుపడు. ఈ లీలాకృష్ణకి ఆడవాళ్ళని లాలించడం డాల్డాతో పెట్టిన విద్య. శ్రద్ధగా విను. ముందు నేను కౌగలించుకుంటాను. గుబ్బులు గుబ్బులుగా ఉంటుంది. ఏం భయపడకు. ఆ తర్వాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. మత్తు మత్తుగా, గిలి గిలిగా, గుండె దడదడగా ఉంటుంది. కాళ్ళు చేతులు వణుకుతాయి. అయినా భయపడకు. ఆ తర్వాత చెప్పడం కుదరదులే. రెడీ? కౌగలింత. ఇదేం కౌగలింత? కౌగిలింతంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో. సరే, ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను. ఇదే ముద్దు? ముద్దంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో, ఈ దేవుడో, నా కొంప ముంచావు కదే. ఏమే, నీకు ఇవన్నీ ఎవరు నేర్పారో చెప్పు. మా బావ. శ్రీకృష్ణ, నాకు ఏమిటి పరీక్ష? బయటికి పో. నిన్ను మీ బావని సెంటర్ చూసి పడి చేస్తాను. పో. ఏమిటండి కేకలు? బావన తర్వాత ఇట్లాంటి ఆటలు ఆడుకోరా? కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఇవన్నీ ఆటల. పాపప్పల్లే, పాపాత్మురాల. పో. మీ మొహం. చిన్నప్పుడు బావ మరదలు ఆడుకునే బువ్వాలాటలండి. చిన్నప్పుడా? అంటే ఇంతప్పుడా? అమ్మయ్యా, బతికించావు కదే. మీ బావ ఎక్కడున్నాడు? మిలిటరీలో. తేడా వదిలిపోయింది. నీకెప్పుడన్నా బొవ్వాలాట్లు ఆడుకోవాలంటే నాతోనే ఆడుకో, ఇంకెవరితోనూ ఆడుకో. పడుకో, కళ్ళు మూసి పడుకో. కుసి కుసిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ, కుసి కుసిగా నవ్వుతూ. ఏంటండి అబ్బాయి గారు, ఎలా ఉంది మన బిజినెస్? మన బిజినెస్ ఏంట్రా? ఇదేదండి మనది 50-50 వాటా కదా. ఏంటంటారు? ఏంట్రా ఏదండి? మర్చిపోయిన రేటే. పెంట కోప మీద పిజ్జో ఈసీఆర్ అట్టుకొస్తే దాన్ని అమ్మి 50-50 చేసుకుందాం అన్నారా లేదా? అన్నారు. మరి అట్టుకొచ్చేసినాను. ఏంటంటారు? పెంట కుప్పల మీద వీసీఆర్లు దొరుకుతాయి, విమానాలు దొరుకుతాయి. కొనేవాడు ఉండాలిగా. అమ్మో, విమానం వేడదండి బాబు. వీళ్ళు ఇండియాలో అమ్మేస్తాడు. ఇతగారి సంగతి నాకు తెలదేటి. ఏంటంటావా? చూడు రే, ఇంతకు ముందు అలా అన్నాను, కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదు. వెళ్ళు. ఏడు ఇసురు తమాసాగా ఉందేటి. అర్థమైన పెంట కోపలు తిరిగి అంత కట్టబడి దీన్ని అట్టుకొచ్చినాను తెలుసా? మర్యాదగా దీన్ని అమ్మిపెట్టు. అసలే మనం మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నాం. ఏంటంటావు? నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, క్యారేజ్ మోసుకుంటే నాకేంటి? గెట్ అవుట్. అసలే మావాడు చిరగ్గా ఉన్నాడు. ఎక్కువగా బేరాలాడి విసికించుకో. 20,000 ఇస్తాను. పట్టుకుపో. శర్మ గారు, తక్కువ చెప్పానా? ఏడిదే 20 ఏళ్ళ 40 ఏళ్ళకి పైసా తక్కువ ఇస్తూ తీసుకోను. ఎక్కువ మాట్లాడితే దీన్ని అమ్మి 60,000 ఇమ్మను. ఏంటంతా? తిక్కగా వాగితే ఒక్క తాపు తంతాను. మరి నా కోపం వస్తే నేను ఏడ్చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఏడ్చేస్తానా? ఏడ్చేస్తావురా? ఆ టీవీ సంగతి చెప్పేస్తాను. నన్ను కొట్టినావు కదరా, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను రా డబ్బా. రేపు ఈ పాటికి నీ షాపు నెరిసిపోద్ది, నీ సాల్తి గల్లంత అయిపోద్ది. పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తాం. పాత గుడ్డలకి ఓ స్టీల్ సామాన్. ఇట్రా. ఏం కావాలి బాబు? అది కాదు, నువ్వు పాత బట్టలు తీసుకుని స్టీల్ సామాన్లు ఇస్తావు కదా. అదే కదండి అయ్యా, పొద్దుకు నుంచి గేదెలా అరుస్తున్నాను. ఏం లేదు, నేను వారం రోజుల నుంచి ఇట్లా తిరుగుతుంటే జనం నన్ను చూసి దడుచుకుంటున్నారు. నీ దగ్గర పాత బట్టల నుంచి ఏదైనా మంచి సిల్క్ సక్కుంటే తీసేవా? డబ్బులు ఇస్తావా? అది సౌకర్యానికి దగ్గర పొద్దున ఎవడ మొగలు చూసానా గానీ. పాత గుడ్డలకి స్టీల్ సామాన్. ఇది ఇచ్చి ఏ బట్టనీళ్ళు అడుక్కుంటాను. ఎప్పుడు టిఫిన్ వెళ్ళిపోద్ది. ప్లీజ్ 1 diamond 1 lakh ఓన్లీ. రే నువ్వెందుకు అంత దూరం నుంచి వచ్చావు?
ఏలకేలు తగలేస్తారు దున్నపోతులో ఉన్నావు. Sorry. మీకేమో నలుపెక్కిపోవాలని, Go away. మాకేమో తెలుపెక్కిపోవాలని. Go. చల్ల కిందులుగా తపస్సు చేసిన నువ్వు నా రంగు రాలేవు ఛాలెంజ్. నువ్వు కొనలేదు కదా, Right. చూసుకో మొత్తం Get lost. నలుపెక్కిపోతావు, తెలుపు రావంతే. Excuse me, have you seen these boys? Sorry. వీళ్ళకి తెలియదు. Have you seen these boys, please? I don't know. No, వీళ్ళకు తెలియదు. Excuse me, have you seen these boys? 1, 2, 3, 4. No. ఎక్కడున్నారు వీళ్ళు? ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని? ఇక్కడ ఎవరో వృద్ధ దంపతులు ఉన్నారు, వీళ్ళు అడుగుతున్నారు. Excuse me, have you seen these boys from Hyderabad? Telugu boys? Sorry, we don't know. No. రియల్ డైమండ్ పర్చేస్ ఐ విల్ గివ్ ఫర్ 100 రూపీస్. Go away. 1 రూపీ ఐ విల్ గివ్ యూ. Okay, please leave. ఎందుకురా ఎదవ గోసీలు మీరు? నువ్వు చూడలేక చచ్చిపోతున్నావు. No. ఆ ఒంటికి We are ఆయిల్ not ఏంటి, ఆ గోసీలు ఏంటి, అవి కూడా ఎప్పాడు పేడ. No, we are not interested. ఎదవల్లారా ఏళ్ళకేళ్ళు ఖర్చు పెట్టుకొచ్చేస్తారు. We don't want. పెట్టుకోనమంటే కొనరు. ఎవడైనా గోవా ఎంజాయ్ చేయడం కోసం వస్తాడు, నేను ఏడవడం కోసం వచ్చినట్టుంది. వచ్చేసి పొద్దున్న నుంచి 100 మందిని అడిగాను, ఒక్కడు చెప్పలేకపోయాడు. ఈ ఎదవకు మాత్రం ఏం తెలుస్తుంది? హలో, టంగ్ స్లిప్ అవ్వకు. నేను తెలుగు అండి. తెలుగుడివా? అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చినట్టుందయ్యా. ఇదిగో ఈ నలుగురిని ఎప్పుడన్నా చూసావా? వీళ్ళు నాకెందుకు తెలియదు. ఆహా. వీళ్ళు గోవాలో పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు. హిస్టరీ క్రియేట్ చేశారా? ఏమిటా హిస్టరీ? ఓ రోజాళ్ళు కలర్ఫుల్ డైమండ్స్ అంటే ఏంటో అనుకున్నాను. వాళ్ళు ఒరిజినల్ డైమండ్స్ కి ఎసరెట్టేశారు. డైమండ్స్ ఏమిటి, ఎసరెట్టేయటం ఏమిటి? ఏముంది, వాళ్ళు గోవా వచ్చేటప్పుడు 2 అమ్మాయిలు వేసుకొచ్చారు. ఓ. ఇక్కడికి వచ్చాక ఇంకో 2 ఫారినర్స్ ని పట్టేసి ఆ. అందులో ఒక అమ్మాయిని మర్డర్ చేసేసి అబ్బో. కోట్లు విలువ చేసే డైమండ్స్ నొక్కేసి ఎస్కేప్ అయిపోయారు. హోల్ గోవా షాక్, పోలీసులు సెర్చింగ్. పెర్రల్సై డైమండ్స్ ఊరి నాయను, నా పని అయిపోయినట్టే. వీళ్ళు అల్లరి చేసే స్టేజ్ నుంచి మర్డర్లు చేసే స్టేజ్కి ఎదిగారన్నమాట. వీళ్ళు గోవాలోనే ఉన్నారు, ఏ పంజాబ్కో హర్యానాకో పారిపోయారు. ఇప్పుడు కారు లేకుండా హైదరాబాద్ పోతేనేమో ఆ ఫైనాన్సర్ గారి చేతిలో తన్ను తినాల్సి వస్తుంది. డబ్బులు లేకుండా ఇంటికి పోతేనేమో మా ఆవిడ చేతిలో చివాట్లు తినాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య నా బతుకు డుమ్ మధ్యలో బతుకు అయిపోయింది. చీ. ఒరేయ్ నా పింఛాలు, ఎంత పని చేశారా మీరు? ఆహా. అమ్మయ్య, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టుకోండి, వదలవు. చెయ్యదులు చంపేస్తాను, అందుకే వదలను. చెయ్యదు తవలేదో చంపేస్తాను, నేను చస్తే వదలను. చెయ్యదులు చంపేస్తాను. కోడి పెట్ట గింజుకోకరా బావగాడా, మరి ఏదైనా చేయదులు చంపేస్తాను. అమ్మో, ఇదేంటి తింటుంది తొడ మీద వాత పెడదామని. వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావుటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరి పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా? అయితే నేను అసలు వీళ్ళకి మగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. నన్ను వదలరా. ఇదిగో కాంత గారు, మీకే చెప్పేది. కాంత గారు, మీకే చెప్పేది. పదాసు గట్టిగా పట్టుకో. అమ్మో. మీరు కాళ్ళు పట్టుకోండి. ఇదిగో మర్యాద వదలు. వాతెడితే నేనే నీ మొగుడిని అంటాడు. ఆయన మర్చిపోతాడు. చెప్పండి. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు, లేకపోతే ఆ 2వ తోడ మీద కూడా వాతాడు. అమ్మో, నేను వీళ్ళ మగుణ్ణే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరలో అనుకోకండి. మీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు. ప్రేమ